I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 11th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 11వ సబ్బాతు బడి పాఠం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ 11వ పాఠాన్ని ధ్యానించే అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ 11వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించక ముందు మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం 4 దినాలు ఆ మేఘాలయ రాష్ట్రంలో వారి యొక్క రాజధాని షిల్లాంగ్ అంటారు. ఆ షిల్లాంగ్ శివారులో ఉన్న ఒక గ్రామం అన్నమాట. దాని పేరు మిల్లీం అంటారు. మిల్లీం ఆ గ్రామం పేరు. అక్కడ 4 దినాలు ఉద్యోగ సభలు జరపడానికి ప్రభు తోడుకు వెళ్ళారు. వారు మన భాష వారు కాదు కనుక ఇంగ్లీష్లోనే బోధించాలా, వారి భాషలకు తర్జుమా చేశారు. ఎంతో గంభీరంగా ప్రభు వాడుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు, చలి కూడా చాలా ఎక్కువ. పగలు కూడా స్వెటర్ వేసుకోవాలంటే వేడికి ఉన్ని వస్త్రాలు వేసుకోవాలి. రాత్రి కూడా 2 రగ్గలు కప్పుకుంటేనే కానీ, 2 కంబళ్ళు కప్పుకుంటే కానీ చలి ఆగట్లేదు. అంత చల్లగా ఉంది అక్కడ. అయితే దేవుడు ఆయన మహిమ కొరకు ఘనంగా వాడుకున్నారు. దేవుని సన్నిధిలో మీరందరూ ప్రార్థించారు, అక్కడ ఉన్న సంఘ సభ్యులు ప్రార్థించారు, నేను ప్రార్థించాను. మనందరి దేవుని మొర దేవుడు ఆలకించి చక్కని వాతావరణాన్ని అనుగ్రహించారు. అంతకుముందు వారం అంతా కూడా ఎడతెరుపు లేకుండా పెద్ద పెద్ద వర్షాలు వచ్చేసాయి, కుమ్మ వర్షాలు. కానీ గత వారంలో బుధవారం ఉదయం నేను అక్కడికి చేరాను. అప్పటి నుంచి నేను వచ్చేసే వరకు కూడా చక్కని ఎండ, రోజు కూడా చక్కని ఎండ ఇచ్చారు ప్రభు. 5 రోజులు వరుసనే ఎండ రావటం ఈ కాలంలో అక్కడ సాధారణంగా జరగదట. అయితే దేవునికి అసాధ్యమైనది ఏముంది? చక్కని ఎండ ఇచ్చారు. మధ్యాహ్నం అప్పుడు 1 గంట వర్షం వచ్చేది, వర్షం లేకుండా లేదు, 1 గంట వర్షం వచ్చేది. కానీ సాయంత్రానికి 6 అయ్యేటప్పటికి మొత్తం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి ఆ యొక్క ఉద్యోగ సభలకి ఎటువంటి ఆటంకం కలగకుండా వచ్చేవారికి వెళ్ళే వారికి కూడా ప్రభు కృప చూపించారు. నేను తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చే వరకు చక్కని వాతావరణాన్ని ప్రభు ఇచ్చారు. కనుక ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందామని సాక్ష్యం చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తి త్రాగుడికి బానిస అయిపోయాడు. అయితే ఆ వ్యక్తి కూడా ఆ మీటింగ్లకు వచ్చి అందరి ముందు కూడా నేను త్రాగుడిని మానేసి ప్రభువులో బలపడుతూ నేను బాప్తీసం తీసుకుంటాను, నాకు బాప్తీసం కావాలని ముందుకు వచ్చాడు. బాప్తీసం ఇవ్వలేదు, ఇంకా తను పూర్తిగా మార్పు పొంది దేవునిలో బలపడిన తర్వాత ఆయనకు బాప్తీసం ఇవ్వమని అక్కడ ఉన్న పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది బాప్తీసం తీసుకుంటామని ముందుకు వచ్చారు. అయితే అక్కడ ఉన్న విధానం ఏంటంటే, వారు మనకున్న సిద్ధాంతాలు 28 సిద్ధాంతాలు కూడా అవన్నీ కూడా వరుసగా పఠించిన తర్వాత, చదివిన తర్వాత అప్పుడు బాప్తిసం ఇచ్చే ఆ సాంప్రదాయం అక్కడ ఉంది. కనుక ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. దేవునికి సమస్తమైన మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో ఇప్పుడు ఒక కొత్త నాయకులు వచ్చారు, కొత్త వైస్ ఛాన్సలర్ గారు. అయితే వారు రాగానే చేసిన ఒక మంచి ఉపకారం ఏంటంటే, ఇక్కడ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటూ ఉన్న విద్యార్థులకు సంవత్సరానికి 20,000 తగ్గించారు ఏకంగా. సాధారణంగా మనందరికీ తెలుసు, ఏ విద్యా సంస్థలైనా ప్రతి సంవత్సరం కొంతైనా కొంచెం ఆ ఫీజులు పెంచుతారు. కానీ ఇక్కడ 20,000 తగ్గించారు. కారణం ఏంటంటే, మన విశ్వాసులకి, మన యవనస్తులకి అది ఎంతో ఉపకారంగా ఉండాలా, తల్లిదండ్రులకు కొంచెం భారం తగ్గాలా, ఫీజులు కట్టే భారం అని ఆ పెద్ద మనసుతో ఈ విధంగా వారు చేశారు. 20,000 తగ్గించారు. కనుక మీ బిడ్డలు ఎవరైనా సరే ఇక్కడ చదువుకుంటే, మీకు తెలిసిన వారు చదువుకుంటే వారికి కూడా ఈ యొక్క మంచి వార్త చెప్పండి. కనుక వారికి కాస్త ఫీజు భారం తగ్గింది, 20,000 తగ్గింది ఏకంగా సంవత్సరానికి. కనుక మన స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రార్థించండి మన యూనివర్సిటీ కొరకు. ఎవరైనా సరే మన యొక్క విశ్వాసులు, యవనస్తులు ఇక్కడ చదువుకోవాలంటే వారిని మీరు ప్రోత్సహించి ప్రార్థన పూర్వకంగా పంపించండి. ప్రభు దీవిస్తారు. ఇంకా మీకు వివరాలన్నీ మన యొక్క స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంది, దానిలోకి వెళ్ళినట్లయితే ఆ వివరాలన్నీ, ఇక్కడ ఏమేం కోర్సులు ఉన్నాయి, తక్కిన వివరాలన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నవి.
వాటిని మీరు అనుసరించవచ్చు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 11వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ 11వ పాఠాన్ని మేము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని దాని ద్వారా రాబోతున్న ఆ పెద్ద సమస్యను ఎదుర్కోవటానికి మీ వాక్యంతో మమ్మల్ని బలపరచవలసిందని, దీవించవలసిందని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని, ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాలని దీవించమని, ఇతరులకు ఎవరైతే ఈ యొక్క వీడియోని పంచుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 11వ పాఠానికి ఇంగ్లీష్లో పాఠ్యాంశం ఏమి పెట్టారంటే ఇంపెండింగ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు. ఇంపెండింగ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు. ఇంగ్లీష్లో చిన్నగానే ఉంది కానీ మన భాషలో దీన్ని అతి త్వరలో రాబోవు పెద్ద సమస్య, అతి త్వరలో రాబోవు పెద్ద సమస్య అని నేను తర్జుమా చేస్తున్నాను ఈ పాఠం అంతా చదివిన తర్వాత. అతి త్వరలో రాబోయే ఆ పెద్ద సమస్య, అతి త్వరలో రాబోయే ఆ గడ్డు సమస్య ఏమై ఉన్నది? ఏ సమస్య వస్తుంది మనకి? ఖచ్చితంగా ప్రభువారు ముందుగానే మనకు హెచ్చరించారు. రెండవ రాకడకు ముందు అనేకమైన సవాళ్ళు దేవుని బిడ్డలుగా మనం ఎదుర్కొనాలా. ముఖ్యంగా ఆరాధన విషయంలో ఈ విషయాలు మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఉన్న వాక్య భాగము, అదే రీతిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అంతా కూడా, అదే రీతిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 17 వచనాలు, ఇవన్నీ కూడా మనము క్లుప్తంగా నేర్చుకోబోతున్నాం. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మనం విపులంగా నేర్చుకోవాలంటే కనీసం ఒక రోజంతా పెట్టేస్తుంది. అన్ని వివరాలు ఉన్నాయి మనకి, కనుక క్లుప్తంగా నేర్చుకోబోతున్నాం వీటిని. మనం పాఠంలో మనం ప్రవేశించక ముందు ఒక వైద్యపరంగా, సాంకేతిక పరంగా ఉన్న ముందడుగని చెప్పుకోవాలా. అదేంటంటే చిన్నది, బియ్యపు గింజ కంటే కొంచెం చిన్నది ఉంటుంది అనమాట. ఒక చిన్న బియ్యపు గింజ అంత, చిన్న బియ్యం గింజ అంత అనమాట ఉండే ఒక చిప్పుని తయారు చేశారు. అంటే చిన్న పరికరం అనమాట, బియ్యం గింజ అంత ఉంటుంది అంతే. అది దాన్ని బయో చిప్ అంటున్నారు ఇంగ్లీష్లో, లేకపోతే వేరీ చిప్ అంటున్నారు. 2 మాటలు వాడుతున్నారు దానికి. దానిలో ఏం పెడుతున్నారంటే ఆ యొక్క రోగి యొక్క లక్షణాలన్నీ కూడా, ఇదివరకు ఏమేమి రోగాలు వచ్చాయి, దానికి ఏమేమి వైద్యం చేశారు, ఆ వివరాలన్నీ కూడా ఆ చిన్న బియ్యం గింజంతా ఉండే దానిలో వారు ఎక్కించేసి దాన్ని శరీరంలో మన యొక్క చర్మం కింద దాన్ని పెట్టేస్తారు అనమాట. అంటే చిన్న ఆపరేషన్ చేసి దాన్ని శరీరంలో పెట్టేస్తే ఆ యొక్క చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ ఎక్కడ పెట్టినా పెట్టచ్చు. దాన్ని చిన్న సాధనం, స్కానర్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. అలాగా ఆ యొక్క చర్మం మీద పైన పెడితే అది చర్మం లోన ఉంటది కదా, అయితే దాని ద్వారా ఏ విధమైన కీడు కలగదు మన యొక్క శరీరానికి. అయితే ఎప్పుడైతే స్కానర్ అన్నది పెడుతున్నామో అంటే చిన్న మొబైల్ లాంటిది అనమాట, ఇంకా దానిలో ఉన్న వివరాలన్నీ కూడా ఇదివరకు ఏమేమి రోగాలు వచ్చాయి, ఏమేమి వైద్యం చేశారు, ఆ యొక్క వ్యక్తి యొక్క రక్తం నమూనాలు ఏంటి, రక్తం గ్రూప్ ఏంటి, ఆయన యొక్క ఫోన్ నెంబర్ ఏంటి, తక్కిన వివరాలన్నీ కూడా అందులో వచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటి పరికరాలు ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిని చదివిన వారు, లేకపోతే దీని గురించి అధ్యయనం చేసిన వారు చాలా ఆందోళన పడుతున్నారు. దేనికంటే రాబోయే రోజుల్లో ఇలాంటి పరికరాన్ని వాడి మనం ఆ యొక్క 666 ముద్ర ఖచ్చితంగా పొందితేనే మనం కొనటానికి, అమ్మటానికి ఉండే అవకాశం వస్తుంది. అలాంటి మనకి ఇబ్బందికరమైన ఆ సమస్య తేవటానికి ఇలాంటి అధునాతనమైన యొక్క శాస్త్రీయమైన పరికరాలను కూడా వాడుకొని, ఆ సాంకేతిక పరికరాలను వాడుకునే ప్రమాదం ఉందని చాలామంది క్రైస్తవ పండితులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, 666 అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కడైనా సరే పెద్ద షాపుల్లోకి వెళ్ళి, ఈ రోజుల్లో మాల్ అంటున్నారు కదా, అలాంటి మాల్లోకి వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలకు సంబంధించిన ఆ డబ్బాలు లేకపోతే క్యాన్లు కొనుక్కుంటే
వాటి మీద కొన్ని బార్కోడ్లు ఉంటున్నాయి. సో ఆ విధంగా వస్తుందేమో అనేవారు కూడా ఉంటున్నారు. అయితే రకరకాలుగా చెప్పుకునేది ఏంటంటే ఈ 666 ముద్ర గురించి. రాకడకు ముందు 666 ముద్ర ఉంటేనే కొనటానికి, అమ్మటానికి. కనుక ఇటువంటి విపరీతమైన పరిస్థితులు మనకి అతి త్వరలో సంభవిస్తాయి. ఇది చాలా పెద్ద సమస్య మనం ఎదుర్కొనాలా. కనుక దీని విషయంలో బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మనకి ఇవ్వబడిన ఆ యొక్క కంఠద వాక్యం, దీన్ని మూలవాక్యం అంటున్నాం కదా. మనకి ఇవ్వబడిన మూలవాక్యం యోహాను సువార్త 17:17. చాలా తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. యోహాను సువార్త 17:17. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవనస్తులు దీన్ని మన భాషలో చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చాలు బాబు, థ్యాంక్ యూ. చదివిన యవనస్తుడు రోహిత్. వీరు మనకి ఇక్కడికి వచ్చి మనకు సహకారం చేయటానికి ఇక్కడికి త్వరగా వచ్చేసారు. మళ్ళీ 2వ సంవత్సరం MA చదవటానికి బైబిల్ గ్రంథంలో. కనుక కొద్ది రోజుల నుంచి ఇక్కడే ఉండి మనకు సహాయం చేస్తున్నారు. ఈ యొక్క యవనస్తుడి కొరకు ప్రార్థించండి. మనకి ఈ యొక్క మూలవాక్యం యోహాను సువార్త 17:17 ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే sanctify them with your truth. Your word is the truth. Sanctify them with the truth. అంటే మన భాషలో ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే అసలైన తర్జుమా, మన తెలుగు తర్జుమా కాస్త నీరు గారిపోయిందని చెప్పాలి నేను. కారణం ఏంటంటే సత్యమునందు వారిని ప్రతిష్ఠించమన్నారు. ఇంగ్లీష్లో సత్యమునందు వారిని పరిపూర్ణపరచము లేదా పరిశుద్ధపరచము, సత్యమునందు లేదా పవిత్రపరచము అని తర్జుమా చేయాల. సత్యమునందు వారిని పవిత్రపరచము లేదా సత్యమునందు వారిని పరిశుద్ధపరచము, నీ వాక్యమే సత్యము. అనగా ఏ రీతిగా మానవులు ఆ యొక్క పరిశుద్ధతను పొందుతారు, పవిత్రతను పొందుతారంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అనుసరించడం ద్వారా. కనుక దేవుని యొక్క వాక్యమే ఆ సత్యము. ఆ సత్యం ద్వారా మనం పవిత్రపరచబడాలా, ఆ సత్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలా. ఆ సత్యం యేసు ప్రభువుని గురించిన సత్యం. ప్రతిష్ఠించుట అన్నది కాస్త నీరు కారిపోయినట్టు అనిపిస్తుంది మూల భాషలో లేదా గ్రీకులో కూడా మనం చూసినట్లయితే. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తించాలా. అదేమిటంటే ఈ కడవరికాల చివరి దినాల్లో మనం జీవిస్తున్న ఈ కడవరికాల చివరి దినాల్లో అతి త్వరలో వచ్చే ఆ యొక్క పెద్ద సమస్య, ఆ సమస్య ఏంటంటే ఆరాధన విషయంలో ఎవరిని ఆరాధించాలా, ఏ దినాన్న ఆరాధించాలా. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కనుకనే ఈ కడవరికాల చివరి దినాల్లో సాతానుకు 2 సాధనాలు ఉన్నాయి. వీటిని గురించి మనం ఈ యొక్క గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకం, దాన్నే మహాసంఘర్షణ అంటున్నాం కదా, లేకపోతే మహాపోరాటం అంటున్నాం. 35వ అధ్యాయం 36వ అధ్యాయం 2 అధ్యాయాలు మీకు సమయం ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వచ్చిన వారు మీ దగ్గర ఉన్నట్లయితే చదవండి. చాలా అద్భుతమైన విషయాలు దీనిలో చెప్పబడ్డవి, ముఖ్యంగా కడవరికాల చివరి దినాల్లో. ఈ ప్రకటన గ్రంథంలో నుంచి మనము అనేక విషయాలు ఈ కడవరికాల చివరి దినాల్లో మనకు వచ్చే ఆ యొక్క పెద్ద సమస్య గురించి చెప్పబడ్డది. చాలాసార్లు ప్రకటన గ్రంథం అనేటప్పటికి అది తెరిచేటప్పటికి మనకు గుర్తొచ్చే ఏంటంటే రకరకాల సాదృశ్యాలు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మృగము, 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి దానికి. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఆ ఘట సర్పానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి దానికి. ఇలాంటివి మనకి వెంటనే గుర్తొస్తున్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ సాదృశ్యాలు అవి ఉన్నాయి, వాటికి మనకి వివరణ కూడా ఉన్నది, జవాబులు ఉన్నాయి. అయితే వాటికంటే కూడా ప్రాముఖ్యం అంటే వాటి ద్వారా ప్రభు మనకి ఇచ్చిన వర్తమానం ఏంటంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క సాతాను ఏ రీతిగా దేవుని బిడ్డలకి తెచ్చే ఆ సవాళ్ళు కడవరి కాలంలో, 2వ రాకడకు ముందు సాతాను అనేకమైన సవాళ్ళు తెస్తాడు మనకి. దీన్నే మనం శ్రమకాలం అంటున్నాం, దీన్నే మనం అగ్ని పరీక్ష అని కూడా అనుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం ద్వారా
ప్రేమగల ప్రభు మనకు చూపిస్తున్నది ఏంటంటే ఆ నిత్య జీవము, తర్వాత ఆయన మనకిస్తున్న ఆ సత్యము. ఆయనగా సత్యం ఎక్కడి నుంచి? వాక్యం నుంచే మనం నేర్చుకునేది. కనుక దేవుని యొక్క ఏర్పాటు దీనిలో మనకి ఎంతో విపులంగా కనిపిస్తుంది. ఈ ప్రకటన గ్రంథంలోనే మనకు చెప్పబడ్డది. కడవరి కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ కడవరి కాల చివరి దినాల్లో క్రీస్తుకు సాతానుకు మధ్య, మంచికి చెడుకు మధ్య, మంచికి చెడుకు మధ్య జరిగే ఆ యొక్క సంఘర్షణ, ఆ పోరాటం, దీనిని గురించి మనం ప్రకటన గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అయితే మనము సాతాను ప్రయోగిస్తున్న 2 పందాలు, లేకపోతే 2 విధానాలు, 2 రకాలైన విధానాలని సాతాను ప్రయోగిస్తున్నాడు. ఒకటి మోసం చేయటం, అనేక రీతిలుగా అనేక వాక్యములు లేని బోధలతో, అనేకమైన లోక ఆకర్షణలతో విశ్వాసాల్ని మోసం చేసేస్తున్నాడు సాతాను. రకరకాల అద్భుతాలు కూడా వాడుతున్నాడు మన యొక్క దృష్టిని మరల్చడానికి, మన యొక్క దృష్టిని యేసు ప్రభు నుంచి మరలించడానికి. కనుక మోసం అనేది సాతాను వాడుతున్న మొదటి విధానం. రెండవది, దానికి లొంగలేదనుకోండి, మోసపడలేదనుకోండి ప్రజలు, అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఫోర్స్ అంటున్నాం, అంటే బలాత్కారము, దాంతోపాటు ఆ యొక్క హింస, ఆ బలాత్కారం హింస ప్రవేశపెట్టి వారిని బలవంతంగా ఆ హింసలైన తెచ్చి వారిని వాక్యం అనుసరించకుండా, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా వారు పాటించకుండా వాక్యంతో రాజీ పడిలాగా చేస్తున్నాడు సాతాను. ఈ 2 విధానాలు కూడా సాతాను చేస్తున్నాడు. కనుక ఈ కడవరి కాల చివరి దినాల్లో మనందరికీ వచ్చే ఆ పెద్ద సమస్య ఏమిటంటే, ఖచ్చితంగా మనకి ఆరాధన విషయంలో ఎవరిని ఆరాధించాలి, ఏ రోజున ఆరాధించాలి అనే విషయం చాలా పెద్ద సమస్యగా, గడ్డు సమస్యగా మనకు రాబోతుంది. మనందరికీ తెలిసిన రీతిగా సాతానుకు యేసు ప్రభు అంటే అస్సలు కిట్టదు. అదే రీతిగా సాతానుకు విశ్రాంతి దినం అన్నా సరే చాలా కోపం. దేనికి? ఆ విశ్రాంతి దినం మనల్ని ఆ సృష్టికి కనెక్ట్ చేస్తుంది. ఆ యొక్క సృష్టికి కనెక్ట్ చేస్తుంది మనల్ని. సృష్టిలోనే కదా దేవుడు 6 దినాలు సమస్తాన్ని సృష్టించారు, 7వ దినాన విశ్రమించారు. ఈ విషయాలు మనం ఆదికాండం 1వ అధ్యాయంలోను, ఆదికాండం 2వ అధ్యాయం 1-3 వచనాల్లో చదువుతున్నాం. 6 దినాల్లో సృష్టి అంతా ముగించారు, 7వ దినాన్ని విశ్రమించారు. కనుక ఎవరైనా సరే ఆ 7వ దినాన్ని విశ్రాంతి దినంగా, పరిశుద్ధ దినంగా ఆచరిస్తున్నట్లయితే వారి మీద సాతాను కక్ష కడుతున్నాడు, వారి మీద చాలా ఆగ్రహం పడుతున్నాడు. దానికే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం మనం గమనించాం. ఏమనుంది? ఆ ఘట సర్పం అంటే సాతాను ఆగ్రహంతో, అంటే కోపంతో ఆమె సంతానము, ఆమె అంటే స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఆమె యొక్క సంతతి, శేషించిన సంతతి లేదా మిగిలి ఉన్న సంతతి, వారి మీదకి యుద్ధం ప్రకటిస్తున్నాడు. దేనికి యుద్ధం ప్రకటిస్తున్నాడు అంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను కాపాడుచు యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క 10 ఆజ్ఞలన్నీ కూడా కాపాడుతున్నారో, ఆచరిస్తున్నారో, 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నారో, యేసు ప్రభుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నారో, వారి మీదకి సాతాను యుద్ధం ప్రకటిస్తున్నాడు. అంటే వారి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అంటే యుద్ధం చేయడానికి రావటం అంటే వారిని నాశనం చేసేయాలని ఏదో రీతిగా వీలైనట్లయితే. అది దేవుని బిడ్డల్ని సమూలంగా తుడిచివేయటానికి సాతానికి అంత సత్తా లేదు, అంత సీన్ లేదు. కారణం ఏంటి? దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటారు. దేవుడు తన యొక్క నమ్మిన బిడ్డల్ని ఖచ్చితంగా ఆయన కాపాడతారు. కనుక సాతాను ప్రయోగించే యొక్క చివరి ఆయుధం ఏంటంటే, బలవంతంగా ఆ యొక్క హింస అయినా సరే, అనగా వారిని భయపెట్టైనా సరే వారికి ఆ శ్రమలు రప్పించి దాని ద్వారా వారు రాజీ పడేలాగా, రాజీ పడటం అంటే 10 ఆజ్ఞలు కాపాడకుండా ఉండేలాగా. కనుక ఇది సాతాను యొక్క ప్రయత్నం. అయితే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన సాక్ష్యం కలిగి ఉండి ఆయన 10 ఆజ్ఞలు పాటిస్తున్నారో వారు ఆయనకు
లోబడే ప్రజలు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం యేసు ప్రభుకు లోబడుతున్నామా, లేకపోయినట్లయితే ఈ లోకస్తులకు లోబడుతున్నామా? యేసు ప్రభుకు లోబడుతున్నామా, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామా, ఆయన వాక్యానికి లోబడుతున్నామా, లేకపోయినట్లయితే సాతాను తెచ్చే ఆ ప్రలోభాలకు, వాటికి లోబడుతున్నామా మనం? కారణం ఏంటంటే ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం చాలా ప్రాముఖ్యం పరలోకం వెళ్ళాలంటే. అయితే 99% అందరు కూడా చెప్పేది, బోధకులు చెప్పేది, పెద్ద పెద్ద పేరున్న ప్రసంగికులు చెప్పేది కూడా 10 ఆజ్ఞలు మనకు అవసరం లేదు, అవి యూదులకు మాత్రమే, అది పాత నిబంధనలో వారికి మాత్రమే, దానితో మనకు పని లేదు, అవి కొట్టివేయబడ్డాయి, సిలువకు కొట్టివేయబడ్డాయి అన్నట్లుగా వారు వివరిస్తున్నారు. దానికి ఏదో వారికి తెలిసిన ఏదో ఒక వాక్యాన్ని దానికి అస్సలుగా అది సూట్ అవుతుందో లేదో, లేకపోతే అది దాని యొక్క భావన, దాని యొక్క అర్థం అదో కాదన్నది దాన్ని వివరించకుండా ఈ యొక్క 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డామని ఏదో 1-2 వాక్యాలు, వారికి నచ్చిన వాక్యాలు దానికి జోడించి మన మీద రుద్దేస్తున్నారు. ఆజ్ఞలు కొట్టివేశారు, మనకు అవసరం లేదని. అయితే దేవుడు ఏం చెప్తున్నారు చూడండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. ప్రకటన గ్రంథం 14:12 ప్రకటన 14:12 కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. పరిశుద్ధులు ఎలా పరిశుద్ధులయ్యారు? యేసు ప్రభువుని నమ్ముకోవటం ద్వారా, బాప్తిసం తీసుకోవటం ద్వారా, ఆయన వాక్యపు వెలుగులో జీవించడం ద్వారా, ఆయన ఆజ్ఞలు పాటించడం. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. దేనిలో? ఆయన ఆజ్ఞలను కాపాడుచు యేసుని గురించిన విశ్వాసం కలిగి ఉండుట. ఆయన ఆజ్ఞలు కాపాడి, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు ప్రభు వారు? మనందరికి తెలుసు 10 కదా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. ఆయన చేతితో రాసిచ్చిన ఆజ్ఞలు ఆ రాతి పలకల మీద 10. ఆ ఆజ్ఞలను పాటిస్తూ యేసు ప్రభుని గురించిన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వారు పరిశుద్ధులుగా ఉంటారు. కడవరి కాల చివరి దినాల్లో ప్రభు వచ్చినప్పుడు పరలోకం తీసుకెళ్ళేది ఆ పరిశుద్ధులనే, ఇంకెవరిని కాదు. కనుక పరలోకం వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలా. పరిశుద్ధులుగా ఉండాలంటే యేసు ప్రభు యొక్క విశ్వాసం కలిగి ఉండాలి, 10 ఆజ్ఞలను కాపాడాలా. ఇది నా మాటలు కాదు, ప్రకటన 14:12 చెప్తుంది. కనుక మానవుల మాటలు మనం పట్టించుకోవద్దు. కనుక మానవులు చాలాసార్లు ఆ సాతాను యొక్క వలలో పడిపోయి వారు ఈ యొక్క మోసంలో పడిపోయారు. ఆ మోసంలో పడిపోయిన వారు మనల్ని కూడా ఆ మోసంలోనికే నడిపిస్తున్నారు. కారణం ఏమిటి? యేసుప్రభువు ఏం చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు? నన్ను ప్రేమించాలంటే నా ఆజ్ఞలు గైకొనాలన్నారు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనాలన్నారు. యోహాను సువార్త 14:15. కనుక ఈ యొక్క ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. కనుక సాతానికి చాలా కోపం వచ్చేస్తుంది ఆజ్ఞలు పాటించేవారంటే. ప్రకటన గ్రంథం 12:17 ఆజ్ఞలు పాటించే వారి మీదకి యుద్ధం ప్రకటించేస్తున్నాడు సాతాను. కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలా. ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నాము. ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో మనందరికి తెలిసిన రీతిగా 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీకు కావాల్సినవన్నీ కూడా 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయి, 7వ దినాన విశ్రాంతి దినం. దానిలో నీవు కానీ, నీ యొక్క కుటుంబస్తులు కానీ, నీ దాసదాసీలు కానీ, నీ పశువులు కానీ ఏ పని చెయ్యకూడదు అని ప్రభు శాసనం చేసేశారు, ఆజ్ఞ పెట్టేశారు. అయితే దానిని తొంగలో తొక్కేశారు ఈ యొక్క లోకస్తులందరూ కలిసి. ముఖ్యంగా క్రైస్తవ లోకం, రకరకాల డినామినేషన్లు ఉన్నాయి, అందరూ కూడా దాన్ని ప్రక్కన పెట్టేశారు. తక్కిన 9 ఆజ్ఞలు ఉన్నాయంటున్నారు, ఈ ఆజ్ఞ లేదంటున్నారు. మరి ఎక్కడైనా ప్రభు వారు ఈ ఆజ్ఞని తీసేశాను నేను, తక్కిన 9 పాటించండి అని చెప్పలేదు కదా ఎక్కడని. లేకపోయినట్లయితే ఈ 10 ఆజ్ఞలు ఇంక అవసరం లేదు, నేను వచ్చాను కనుక ఈ లోకానికి అని అనలేదు కదా. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనాలా. మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామంటే ఎస్, ఖచ్చితంగా మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం. కారణం ఆయన మన కొరకు మరణించారు, మనకు ఉచితంగా రక్షణ ఇస్తున్నారు, త్వరలో వస్తున్నారు, పరలోకానికి మనల్ని తీసుకెళ్తారు. కనుక ఆయన ప్రేమిస్తున్నాం. మనం ఆయన ప్రేమించినట్లయితే మాటతో, నోటితో, మన పెదవులతో నేను ప్రభువుని ప్రేమించానంటే చాలదు. ఆ యొక్క ప్రేమ దేవుని యొక్క 10 ఆజ్ఞలను పాటించడం ద్వారా చూపించాలి మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, సాతాను ఈ రీతిగా మనల్ని మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనందరికీ తెలుసు యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆయన యొక్క ఆఖరి దినాల్లో
ఎంతగా యేసు ప్రభుని హింసించి సిలువకు కొట్టించేసి చంపేయించేశాడు సాతాను. ఆయన సిలువ మరణం పొందారు. ఘోరమైన మరణం, అన్ని మరణ శిక్షల్లో కంటే ఆ సిలువ మరణం అనేది చాలా వేదనతో కూడింది, చాలా ఘోరమైన మరణం. అలాంటిది ప్రభువారు మనల్ని రక్షించడానికి మన కొరకు పొందారు. అది సాతాను ప్రేరేపణ, అనగా సాతాను దాన్ని సాధనంగా తీసుకుని ఈ విధంగా హింసించి చంపేసి ఇక వీరికి రక్షణ లేకుండా చేసేయాలనుకున్నాడు. అయితే ఆయన 3వ దినాన్ని మృత్యుంజయుడై లేచిపోయారు. అయితే ఈ కడవరి కాలంలో మరల 2వ రాకడకు ముందు మరలా ఇంకా ఎక్కువ శ్రమలు యేసు ప్రభు నమ్ముకున్న వారికి రప్పించి దాని ద్వారా వారిని భయభ్రాంతులు చేసేసి, యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే, ఆరాధనకు వెళ్ళినట్లయితే, బైబిల్ చదివినట్లయితే, 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే, విశ్రాంతి దినం కాపాడినట్లయితే నాకు కూడా అనేకమైన సవాళ్ళు వస్తాయి, ఎందుకు వచ్చింది ఇదంతా అని వారు రాజీ పడిపోతారేమో అని సాతాను ప్రయత్నం అన్నమాట. చూడండి ఎంతవరకు సాతాను వెళ్ళిపోతాడంటే, ప్రకటన గ్రంథం 13:15 ప్రకటన గ్రంథం 13:15 చెప్పబడింది ఏంటంటే, ఎవరైనా సరే ఆ యొక్క మృగాన్ని ఆరాధించకపోయినట్లయితే, పూజించకపోయినట్లయితే వారిని చంపేయమని కూడా శాసనం చేసే రోజులు వస్తాయంట. ఎంత ఘోరమో చూడండి. అనగా సాతాను యేసు ప్రభుని కాకుండా, దేవుడు చెప్పిన 7వ దినాన్ని కాకుండా, నిజ దేవుని ఆరాధన, నిజమైన ఆరాధించవలసిన దినాన్ని వారు రాజీ పడేలాగా చేసి, దేనితో ఆ హింసతో భయభ్రాంతులు చేసేసనమాట. వారిని ఇక రక్షణ మార్గం నుంచి తప్పించేయాలని, వారు పరలోకం వెళ్లకుండా చేసేయాలని సాతాను కుట్ర. కనుకనే ప్రకటన గ్రంథం 13:15 ఎవరైనా సరే ఆ సాతాను పెట్టిన ఆ యొక్క దినాన తర్వాత సాతాను చెప్పిన వారిని పూజించకుండా ఉన్నట్లయితే వారిని హతం చేసేయటానికి కూడా శాసనాలు చేయిస్తాడనమాట. సాతాను డైరెక్ట్గా వచ్చి శాసనాలు చేయడం మనందరికీ తెలుసు. సాతాను ఎవరిని వాడుకుంటాడు? పాలకులను వాడుకుంటాడు. సాతాను ఎవరిని వాడుకుంటాడు? ఆ సమాజంలో మంచి పలుకుబడి గలవారు, ధనికులను వాడుకుంటాడు. వారి ద్వారానే కదా రకరకాల శాసనాలు చేయటానికి అవకాశం అన్నమాట. కనుక ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. మనందరికీ తెలిసిన రీతిగా ప్రతి తరంలో కూడా నిజదేవుణ్ణి పూజిస్తూ ఆ నిజదేవుడు చెప్పిన సత్యాలను ఎవరైతే పాటించారో వారికి అనేకమైన శ్రమలు వచ్చినట్లుగా ప్రతి తరంలో కూడా మనకు దాఖలాలు ఉన్నాయి. యేసుప్రభు ఈ లోకంలో ఏం చెప్పారు? యోహాను సువార్త 16:2 యోహాను సువార్త 16:2 మీలో అనేక మంది హతం చేయబడతారు, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని చంపేస్తారు. ఎవరి యందు విశ్వాసం వీరికి ఉంది? యేసుప్రభు నందు విశ్వాసం ఉంది, బైబిల్ గ్రంథం నందు విశ్వాసం ఉంది, 10 ఆజ్ఞల విషయంలో వారికి 10 ఆజ్ఞలు పాటించడంలో వారికి విశ్వాసం ఉంది. అటువంటి వారిని హతం చేసేయాలనే రోజులు వస్తాయి. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 10:22 మత్తయి సువార్త 10:22 చూసినట్లయితే, మీరు నా నిమిత్తం అనేక మంది మిమ్మల్ని అసహించుకుంటారు. పీపుల్ విల్ హేట్ యూ. అంటే ఈ లోకస్తులు మనల్ని చూసి అసహించుకుంటారు. దేనికి? యేసు ప్రభువుని నమ్ముకున్నామని, 10 ఆజ్ఞలను కాపాడుతున్నామని, విశ్రాంతి దినాన్ని కాపాడుతున్నామని మనల్ని గురించి వారు అసహించుకుంటూ మనకి కీడు చేయటానికి వారు సమస్త ప్రయత్నాలు చేస్తారనమాట. ఇదే విషయాన్ని 2 తిమోతి 3:12 2 తిమోతి 3:12 ఏమనుందంటే, ఎవరైతే విశ్వాసంగా జీవించాలని, ప్రభు కొరకు జీవించాలని, దైవ సంబంధంగా జీవించాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి శ్రమలు వస్తాయి, వారికి శ్రమలు రప్పిస్తాడు సాతానని చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా ప్రార్థనాపరుడుగా ఉండాలని, విశ్వాసంగా జీవించాలని ప్రయత్నిస్తున్నావా? అలా చేస్తున్నట్లయితే సాతాను ఏదో రీతిగా మనల్ని శోధనలోకి తెచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే సాతాను యొక్క ఇబ్బందులు తెస్తున్నాడు కదా అని మనం రాజీ పడిపోయినట్లయితే, మనం భయపడిపోయి వెనక్కి అడుగేసినట్లయితే విశ్వాసంలో మనం నిత్య జీవాన్ని కోల్పోతాం, పరలోకాన్ని కోల్పోతాం.
చూచారా? ఈ యొక్క విషయాలు మనం గుర్తు చేసుకోవాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ కడవరకాల చివరి దినాల్లో యేసు ప్రభువును పూజించడానికి, 10 ఆజ్ఞలు పాటించడానికి, బైబిల్ గ్రంథాన్ని అనుసరించడానికి ఏ విషయంలో కూడా రాజీ పడవద్దు. కారణం అతి త్వరలో వచ్చే ఆ పెద్ద సమస్య, మనకి యేసు ప్రభువును పూజిస్తూ బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తూ 10 ఆజ్ఞలు పాటించినట్లయితే కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే శాసనం అతి త్వరలో వచ్చే ప్రమాదం ఉంది. ఆ శాసనం కొనటానికి లేదు, అమ్మటానికి లేదు అనే శాసనం. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. వారి యొక్క నొసల మీద కానీ లేకపోతే కుడి చేతి మీద కానీ ఆ ముద్ర వేయించుకోవాలా. ఏ ముద్ర? మృగం యొక్క ముద్ర. దీని గురించి కూడా మనం వివరాలు తెలుసుకుందాం ప్రకటన గ్రంథం నుంచి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క మృగం అంటే ఎవరు? ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అనేక సార్లు మృగం అని వాడబడ్డది. మనకి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యోహాను గారి దర్శనంలో చూసినప్పుడు ఆ సముద్రంలో నుంచి వస్తుంది ఒక మృగం. ఆ మృగానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి ఏకంగా. అయితే మృగం ఎవరికి సాదృశ్యం? ఇది నిజంగా ఉండే మృగం కాదు. ఈ లోకంలో ఎక్కడ కూడా ఏ మృగానికి కూడా 7 తలలున్న మృగం, 10 కొమ్ములున్న మృగం లేదు. ఇది ఒక సాదృశ్యంగా వాడుతున్నారంతే. మరి మృగం అంటే దేనికి సాదృశ్యం? మనం ఇదివరకు పాఠాల్లో కూడా నేర్చుకున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. దానియేలు 7:17లో దేవదూత చెప్పారు దానియేలు గారికి, దానియేలు నీవు చూస్తున్న 4 మృగాలు, మన భాషలో మృగానికి మరొక మాట జంతువు, ఈ 4 జంతువులు, ఈ 4 మృగాలు 4 రాజులు అని చెప్పబడ్డది. అంటే మృగం అంటే పాలకుడు అనమాట. పాలకుడు అనమాట. మన యొక్క ఈ రోజుల్లో భాషలో మనం ప్రధానమంత్రి అంటున్నాం, ప్రెసిడెంట్ అంటున్నాం, లేదా అధ్యక్షుడు అంటున్నాం, ముఖ్యమంత్రి అంటున్నాం, గవర్నర్ అంటున్నాం. వీరు పాలకులు. అయితే ఇటువంటి పాలకులకు సాదృశ్యంగా ఈ మాట వాడారు. ఏది? మృగం అనే మాట. మృగం అనే మాట. అయితే ఈ మృగానికి, మృగం అంటే పాలకులకి ఎవరిచ్చారు ఈ యొక్క అధికారం? ఈ యొక్క సింహాసనాన్ని ఎవరిచ్చారు? ఈ యొక్క పవర్ అంటున్నాం కదా ఈ రోజులో ఇంగ్లీష్లో. వారికి అధికారం ఎవరు ఇచ్చారంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 13:2లో ఎంతో విపులంగా ఉన్నది. ఆ యొక్క ఘట సర్పం ఇచ్చింది అని చెప్పబడ్డది. ఘట సర్పం ఎవరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ ప్రకారంగా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆ యొక్క ఘట సర్పము సాతాను లేకపోతే ఆది సర్పం అని చెప్పబడ్డది. కనుక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ ఘట సర్పం ఇస్తుంది అధికారము, ఆ సింహాసనము, వారికి ఆ యొక్క రాజకీయ అధికారం, ఆ ప్రజల్ని పరిపాలించడానికి. అంటే సాతాను ద్వారా వచ్చే అధికారం అనమాట. దేవుడిచ్చిన అధికారం కాదు ఇది. అయితే చాలాసార్లు చాలామంది అనేది ఏంటంటే విశ్వాసులుగా మరి ఏదైనా సరే ఒక ఎలక్షన్లో, సంఘానికి సంబంధించిన ఎలక్షన్ అయినా బయట ఎలక్షన్ అయినా సరే దానిలో పోటీ చేసి నెగ్గితే వారు ఏమంటున్నారు? దేవుడిచ్చాడు నాకు ఈ అవకాశం, దేవుడిచ్చాడు నాకు ఈ అధికారం అంటున్నారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఖచ్చితంగా దేవుడు ఇచ్చే అధికారం కూడా ఉన్నది. దావీదును రాజు చేశాడు దేవుడు, లేకపోతే సౌలును రాజు చేశాడు దేవుడు. దేవుడు ఇస్తారు అధికారం. అయితే సాతాను కూడా ఈ లోకస్తులకి అధికారం ఇచ్చే ఆ సత్తా సాతానుకున్నది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం మనకు ఎంతో విపులంగా చెప్తుంది. ఆ ఘట సర్పం ఇచ్చింది అనగా సాతానుడు ఇస్తున్న అధికారం, సాతానుడు ఇస్తున్న ఆ యొక్క పదవి అన్నమాట. ఆ సింహాసనం అంటే పదవి. మరి ఈ యొక్క బీస్ట్ అంటున్నాం అంటే ఈ యొక్క మృగం ఎవరు అని దాన్ని మనం గుర్తించాలంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పబడ్డదంటే ఆ 7 తలలో ఒక తలకి చావు దెబ్బ తగిలింది. ఇంక అందరూ కూడా ఇది చచ్చిపోతుంది అనుకున్నారు, కానీ ఆ చావు దెబ్బ పూర్తిగా మానిపోయింది. అది మానిపోయిన తర్వాత లోకస్తులందరూ కూడా ఆ యొక్క చావు దెబ్బ తగిలి మరలా పూర్తిగా కోలుకున్న ఆ యొక్క మృగం అంటే రాజ్యాధికారం, రాజు అనమాట, పాలకుడు అనమాట, ఆయన వెంట వెళ్తున్నారు అని చెప్పబడ్డది. అయితే ఎవరు ఆ విధంగా మనకి చరిత్రలో రాజకీయంగా చావు దెబ్బ తగిలి మరలా
పుంజుకొని మళ్ళీ కోలుకొని మళ్ళీ రాజ్యానికి పరిపాలన అధికార పగ్గాలు చేతబట్టి మళ్ళా రాజ్యానికి వచ్చింది ఎవరు అని చూస్తే చరిత్రలో ఇది పోపుల రాజ్యం. పోపుల రాజ్యం. అయితే ఈ యొక్క రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించబడ్డది అని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ రాజ్యం 538 క్రీస్తు శకం నుంచి 1798 వరకు కూడా ఈ యొక్క సామ్రాజ్యం కొనసాగింది. అప్పుడు 1798 సంవత్సరంలో ఒక గొప్ప విపత్తు జరిగింది చరిత్ర ప్రకారంగా. అదేంటంటే ఆనాటి ఫ్రెంచ్ దేశం రాజు, ఫ్రాన్స్ రాజు గారు నెపోలియన్ బోనపార్ట్, ఆయన సైన్యాధ్యక్షుడైన బర్టియర్ని పంపించి అధికారంలో ఉన్న పదవిలో ఉన్న ఆ పోపు గారిని బందీగా పట్టుకొచ్చేశారు. అప్పటి పోపు గారి పేరు ఏంటంటే పయస్ 6 ఆయన పేరు. ఆయన్ని బంధించి తీసుకొచ్చి జైల్లో వేసేశారు. ఆయన జైల్లోనే మరణించారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం మనకి. అయితే దాని ద్వారా మనకు జరిగింది ఏంటి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క చావు దెబ్బ తగిలిన మృగం అంటే రాజ్యాధికారం అని, రాజులని మనం నేర్చుకున్నాం. కనుక చావు దెబ్బ అంటే ఇక ఎప్పుడు కూడా ఇక మరలా ఇది కోలుకోదు, మళ్ళీ పాలన పగ్గాలు చేపట్టదు అని అందరూ అనుకున్నారు, ప్రపంచం అంతా కూడా. కానీ ఆశ్చర్యతగా వాక్యంలో చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆ యొక్క చావు దెబ్బ తగిలిన తల మరలా స్వస్థత వచ్చేసింది, దానికి బాగుపడిపోయింది పూర్తిగా. అయితే ఎప్పుడు బాగుపడిపోయిందంటే 1929 సంవత్సరంలో దీనికి మళ్ళా స్వస్థత వచ్చింది. ఎలా స్వస్థత వచ్చిందంటే అప్పుడు ఇటలీ దేశం యొక్క రాజు ముస్సోలిని అని, ఆయన పేరు ముస్సోలిని, ఇటలీ దేశం రాజు. ఆయన ఏమన్నారంటే ఈ యొక్క పోపుల రాజ్యాన్ని, వారికి రాజ్యం పోయింది, ఆ యొక్క పెద్దల్ని పిలిచి, ఆ యొక్క పోపుల రాజ్యపు పెద్దల్ని, వారి రాజ్యాధికారం పోయింది 1798లోనే, కానీ వారి యొక్క సంఘ సభ్యులను పిలిచి, నీకు ఒక మేలు చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క రోమా పట్టణం అంతా, ఈ దేశం అంతా కూడా ఒకప్పుడు మీ చేతుల్లో ఉండేదని, ఒకప్పుడు మీ పాలనలో ఉండేదని నేను చరిత్రలో నేర్చుకున్నాను. మీరే ఈ ప్రాంతం అంతా, దేశం అంతా పరిపాలించేవారట. కానీ ఇప్పుడు నేను ఈ దేశం అంతా మళ్ళీ నీకు తిరిగి ఇవ్వలేను, కానీ ఈ రోమాపట్నం ఇటలీ దేశానికి రాజధాని ఈనాటి వరకు కూడా. ఈ రోమాపట్నంలోనే నేను మీకు 109 ఎకరాలు ఇస్తాను, అంటే కొంత భూభాగాన్ని ఇస్తాను, 109 ఎకరాలు. ఆ యొక్క స్థలానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, అది ఒక చిన్న రాజ్యంగా నేను దాన్ని గుర్తిస్తాను. అనగా 109 ఎకరాల్లోనే మీకు స్వతంత్రం ఉంది. మీకు మీ సొంత పోలీసులు మీరు పెట్టుకోండి, మీకు కావాల్సిన పేరు పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, మీ రాజ్యపాలన ఆ 109 ఎకరాల్లోనే చేసుకోండి అని వారికి అధికారం ఇచ్చారు. వారు ఎంతో సంతోషంతో ఆ యొక్క 109 ఎకరాలకి కూడా ఒక పేరు పెట్టేసుకున్నారు. ఏం పేరు? వాటికన్ సిటీ అని. కనుక ఈనాటికి కూడా ఆ పోపుల రాజ్యానికి రాజధాని వాటికన్ సిటీ. కనుక ఈ యొక్క 1929లో జరిగిన పరిణామం అన్నమాట. దానిని బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఆ చావు దెబ్బ తగిలిన తల మరలా స్వస్థత పొందేసింది. దాని తర్వాత ఏం జరుగుతుంది? వారందరూ కూడా, లోకస్తులందరూ కూడా దానికి జేజేలు పలుకుతూ దాని వెంట వెళ్తున్నారు. అనగా ఈ యొక్క పోపుల రాజ్యాన్ని అనేక మంది ఆస్వాదిస్తూ ఆ యొక్క పోపు గారిని పూజిస్తున్నారు. ఈ యొక్క విషయాలు మనకు చరిత్రలో మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ యొక్క రాజ్యం, దీన్ని మృగం అని చెప్పుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ యొక్క పోపుల రాజ్యం వాళ్ళు ఏం చేస్తున్నారు? దైవ దూషణ చేస్తున్నారు అని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో బ్లాస్ఫెమీ అన్నారు, అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం అనమాట. ఏంటి దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్న మాటలు అంటే, వారు చెప్తున్నది ఏంటంటే పోపుకు ఎవరినైనా సరే పరలోకం పంపటానికి కానీ నరకానికి పంపటానికి కానీ అధికారం ఉందని చెప్పుకుంటున్నారు. ఇది చాలా విచారం. పరలోకానికి పంపటానికి నరకానికి పంపటానికి ఎవరికి అధికారం ఉంది?
దేవునికి మాత్రమే అధికారం ఉంది, ఇంకెవరికి అధికారం లేదు. వారు పరిశుద్ధంగా జీవించినట్లయితే పరలోకం తీసుకెళ్తారు. వారు సత్యం తెలిసి కూడా దుర్మార్గంగా జీవించినట్లయితే వారు నరకానికి పంపబడతారు. ఎప్పుడు రెండవ రాకడ తర్వాత, అది ఇప్పుడు కాదు సుమా. చాలా మంది చనిపోయిన వెంటనే నరకానికి వెళ్ళిపోతారు, లేకపోతే చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతారని నమ్మేవారు కూడా ఉంటున్నారు. అది బైబిల్ గ్రంథంలో లేదు మనకి. రెండవ రాకడ తర్వాత, అది పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా రెండవ రాకడ తర్వాత. కనుక ఈ విషయాలు మనం గుర్తించి, ఈ విధంగా వారు దైవ దూషణ చేస్తున్నారు. ఏమని? మేము పాపాలు, ఏ పాపాలైనా ఎవరి పాపాలైనా క్షమించడానికి మాకు అధికారం ఉంది అంటున్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం అంటే, పేతురు గారు ఇచ్చారు మాకు అంటున్నారు. శిష్యుడైన పేతురు గారు ఇచ్చారు అంటున్నారు, ప్రభు ఇచ్చాడు అంటలేదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఇంకొకటి ఏంటి? వీరికి అనగా ఈ మృగం యొక్క రాజ్యం, దీన్ని పోపుల రాజ్యం అంటున్నాం కదా మనం. బైబిల్ పండితులు పోపుల రాజ్యం అని దీన్ని వివరిస్తున్నారు. వీరికి సమయం ఇవ్వబడ్డది. ఎంత సమయం? 42 నెలలు. 42 నెలల సమయం ఇవ్వబడ్డది. నెల అంటే 30 రోజులు మనకు తెలుసు. 42 నెలలు అంటే మనం దాన్ని రోజుల్లో పెడితే 1260 వస్తుంది. 1260, 1260 అంటున్నాం ఇంగ్లీష్లో. 42 నెలల్ని ఒక్కొక్క నెలకి 30 రోజులు చొప్పున 42 నెలల్ని రోజుల్లో పెడితే అది మనకి 1260 దినాలు వస్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా మనం నేర్చుకున్నాం కూడా ఇదివరకు పాఠాల్లో. ఒక దినం అంటే బైబిల్ ప్రవచనాల్లో, ముఖ్యంగా దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాల్లో ఒక సంవత్సరానికి సాదృశ్యం. ఎలా తెలుసు మనకి అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం ఇదివరకు మనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనంలో ఆ యొక్క ఇశ్రాయేలీయులు 40 దినాల్లో చేయవలసిన ప్రయాణం కానాను దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే ఆ కానానుకు వెళ్ళాల 40 దినాల్లో. కానీ వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి దేవునికి తిరుగుబాటు చేశారు కనుక ఆ 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చేశారు ప్రభు. దాని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటి? ఈ ప్రవచన గ్రంథాల్లో, దానియేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఒక దినం అని చెప్పబడితే అది ఒక సంవత్సరంగా అర్థం చేసుకోవాలా. కనుక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన 42 నెలల్లో అనగా 1260 దినాలు, అవి 1260 సంవత్సరాలుగా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు అంతమయ్యాయి అంటే చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే 538వ సంవత్సరం, క్రీస్తు శకం 538లో ప్రారంభమయ్యి 1798లో అంతమైపోయింది. కనుక ఆ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. మరి ఒక ప్రత్యేకమైన సంఘటన. ఆ సంఘటన మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని, దీన్ని కూడా క్లుప్తంగా నేర్చుకుందాం. అన్ని వివరాలు నేర్చుకోవాలంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగం కనీసం మనకి ఒక 3-4 గంటలు పెట్టేస్తుంది అన్ని వివరాలు నేర్చుకోవాలంటే. కనుక క్లుప్తంగా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం ఇది నాన్న. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు ఉన్న వాక్యాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక మృగము, దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఎలా ఉన్నాయో కొమ్ములు? అవి గొర్రె పిల్ల కొమ్ముల్లాగా ఉన్నాయి. కానీ అది మృగం. అది భూమి మీద నుంచి వచ్చింది, అనగా భూమిలో నుంచి వచ్చింది ఇది అని చెప్పబడ్డది. మనము కొన్ని క్షణాల క్రిందట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 7 తలలు 10 కొమ్ములు గల ఒక మృగం సముద్రంలో నుంచి బయటకు వచ్చిందని నేర్చుకున్నాం. అయితే సముద్రం ఎవరికి సాదృశ్యం అంటే ప్రజలకు సాదృశ్యం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో యోహాను, నీవు చూచిన ఆ నీరు అనేక మంది ప్రజలకు, అనేక భాషలకు, అనేక దేశాలకి సాదృశ్యమని ప్రభువే చెప్పారు. అంటే సముద్రంలో నుంచి రావటం అంటే ఎక్కువ మంది జనాలు ఉన్న జనసాంద్రత గల ప్రాంతం నుంచి వచ్చిన ఒక రాజకీయ సంస్థ అన్నమాట. రాజకీయ ప్రస్థానం, లేకపోతే రాజకీయంగా ఉన్న ఆ ప్రభుత్వం అన్నమాట, పోపుల రాజ్యం. ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో భూమిలో నుంచి వచ్చిందన్నారు.
భూమి దేనికి సాదృశ్యం అంటే తక్కువ జనసాంద్రత, అంటే దాదాపుగా జనసాంద్రత లేని ప్రాంతం అన్నమాట. జనసాంద్రత లేని ప్రాంతం ఏమిటి, ఎక్కడుంది అంటే మనకి వెంటనే అర్థమయ్యేది జనసాంద్రత లేని ప్రాంతం నుంచి వచ్చిన మృగం. మృగం అంటే రాజ్యం. ఏ రాజ్యం వచ్చింది జనసాంద్రత లేని ప్రాంతంలో నుంచి అంటే ఖచ్చితంగా యుఎస్ఏ అంటున్నాం ఇంగ్లీష్లో, దీన్ని అమెరికా అంటున్నాం మనం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటున్నాం. లేకపోతే కనుక మనకి ఎలా తెలుసు అంటే ఆదిలో అనగా యొక్క మధ్య యుగంలో, మిడిల్ ఏజెస్ అంటాం ఇంగ్లీష్లో, లేకపోతే చీకటి యుగంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యుఎస్ఏ, ఆ యొక్క ఖండం అంతా కూడా ఇంగ్లీష్లో కాంటినెంట్ అంటాం. ఆ ఖండాలు మన ఆసియా ఖండం, తర్వాత ఆఫ్రికా ఖండం, అలాగే అమెరికా ఖండం. ఆ యొక్క ఖండం అంతా కూడా జనసాంద్రత లేరు. ప్రజలు ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న దీవుల్లోనే ఉన్నారు తప్ప ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ యొక్క యుఎస్ఏ అమెరికా జనసాంద్రత లేకుండా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ దేశం నుంచి, ఆ లండన్ ప్రాంతం నుంచి ఎంతోమంది బాధింపబడి బైబిల్ చదువుతుంటే వారిని హింసించారు. నిజదేవుని పూజిస్తుంటే లేకపోతే 10 ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే వారికి ఎన్నో హింసలు వచ్చేసాయి, ఎన్నో శ్రమలు వచ్చేసాయి. వాటి నుంచి తప్పించుకోవటానికి వారు మేఫ్లవర్ అనే ఒక ఓడను వారు సిద్ధం చేసుకుని 1620వ సంవత్సరంలో వారు ఈ యొక్క ఖాళీగా నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. దాన్నే ఈ రోజున యుఎస్ఏ అంటున్నాం మనం. కనుక ప్రకటన గ్రంథం 13:11 చెప్పబడిన ఆ యొక్క మృగం భూమిలో నుంచి వచ్చింది. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఆ 2 కొమ్ములు కూడా ఎలాంటి కొమ్ములు అంటే అవి గొర్రెపిల్ల కొమ్ములు లాంటి. గొర్రెపిల్లకి ఎంతంత ఉంటాయి కొమ్ములు? చిన్న చిన్న కొమ్ములే. అయితే కొమ్ము దేనికి సాదృశ్యం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. దానియేలు గ్రంథం 7:24 దానియేలు నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు అని చెప్పబడ్డాది. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 13:11 గొర్రె పిల్లకున్నంటి కొమ్ములు అంటే చిన్న చిన్న కొమ్ములు 2 ఉన్నాయన్నమాట. ఏంటి కొమ్ములు అని మనం విశ్లేషించినట్లయితే అమెరికాను పరిపాలించడానికి 2 రాజకీయ పార్టీలు. ఒకటి రిపబ్లికన్స్, ఇంకోటి డెమోక్రాట్స్ అంటున్నాం. ప్రస్తుతం డెమోక్రాట్స్ అనేవారు పరిపాలిస్తున్నారు. 2 పార్టీలు. మన దేశంలో అయితే చాలా పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. అక్కడ 2. అయితే డెమోక్రాట్లు పరిపాలిస్తారు, లేకపోతే రిపబ్లికన్లు. ఇద్దరు ఇంకా 2 పార్టీలే. కనుక ఈ 2 కొమ్ములు కూడా ఈ 2 పార్టీలకు సాదృశ్యం. అయితే ఇవి రాజులు కాదు కనుకనే వీటికి కిరీటాలు లేవు. ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఆ 7 తలలు 10 కొమ్ములున్న ఆ మృగానికి ఆ కొమ్ములకి కిరీటాలు కూడా ఉన్నాయి. అంటే అవి రాజ్యాలు, రాజులు వాళ్ళు. ఇక్కడ అమెరికా అనగా ఈ యొక్క గొర్రె పిల్ల లాంటి కొమ్ములు ఉన్న దానికి కిరీటాలు కనిపించట్లేదు. అంటే ఇక్కడ రాజ్యర్కం లేదు. రాజులు కాదు పరిపాలించేది, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు అన్నమాట. అయితే ఈ యొక్క అమెరికాలో మనకు తెలిసిన రీతిగా 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అక్కడ. ఈ 4 సంవత్సరాలు ఒకరు పరిపాలిస్తే ఇంకొక 4 సంవత్సరాలు ఇంకొకరు పరిపాలిస్తారు. వారి రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే ఒకవేళ ఒకరే రెండోసారి కూడా వారు ఎన్నికైనట్లయితే వారు 2 సార్లు మాత్రమే వారు పోటీ చేసి గెలిచి పరిపాలన చేయాలి. 2 సార్లు కంటే ఎవరు కూడా ఎక్కువగా చేయటానికి లేదు. అంటే 3వసారి పోటీ చేయడానికి ఎవరికి అవకాశం లేదు వారికి ఉన్న ఆ రాజ్యాంగం ప్రకారంగా. చాలా మంచి సిద్ధాంతం అది. అలాంటిది మన ప్రాంతాల్లో అదే రీతిగా మన యొక్క సంస్థలో కూడా ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను చాలాసార్లు. కారణం ఏంటంటే ఆ యొక్క 2 సార్లు కూడా వారు చేయగలిగిన అభివృద్ధి అంతా కూడా చేసేయాల. కానీ 3వ అవకాశం వారికి రాదు కనుక. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఇది చూడటానికి గొర్రెపిల్ల కొమ్ముల్లాగా ఉన్నాయి, మృగమే కానీ గొర్రెపిల్లలా కనిపిస్తుంది. కానీ
ఎలా మాట్లాడుతుంది ఇది? 12వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే ఇది ఘట సర్పంలాగా మాట్లాడుతుంది. ఘట సర్పం ఎవరైనా నేర్చుకున్నాం? సాతానని, అంటే సాతాన్లాగా మాట్లాడుతుంది. మనందరికీ తెలిసిన రీతిగా అమెరికా ప్రారంభమైనప్పుడు దేని కొరకు వారు అమెరికా రాజ్యాన్ని లేకపోతే అమెరికాను స్థాపించుకున్నారంటే, మనకు బైబిల్ గ్రంథం కావాలి, బైబిల్లో ఉన్నదాన్ని మనం పాటించాలి అని చెప్పారు. తర్వాత వారి యొక్క డబ్బును వారు వాడుకోవటం ప్రారంభించినప్పుడు దాన్ని డాలర్ అంటున్నాం కదా, ఈనాటికి కూడా అమెరికా వారి యొక్క డబ్బు డాలర్. డాలర్ మీద ఏం రాసేశారు? ఇన్ గాడ్ వి ట్రస్ట్, అంటే దేవునిలోనే మేము నమ్మకం ఉంచుతున్నాం, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని పెట్టేశారు. ఈనాటికి కూడా అది అలాగే ఉంది. వారి నాణ్యాలు, వారి యొక్క ఆ యొక్క డాలర్ల మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్, దేవునిలోనే మేము నమ్ముతున్నాం అన్నమాట రాసేశారు. కానీ దేవుని నమ్మకుండా, దేవుని వాక్యంలో ఉన్నది వారు పాటించకుండా వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇటీవల కాలంలో. ఆదిలో వారు వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మనకున్న చరిత్ర ఏంటంటే, అమెరికాలో వారి యొక్క పాఠశాలలు లేకపోతే వారి యొక్క సంస్థలన్నీ కూడా, విద్యా సంస్థలన్నీ కూడా, తక్కిన సంస్థలు కూడా ఉదయాన్నే వారు పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి అప్పుడు ప్రారంభించేవారు. మరి ఇప్పుడు ఏమైపోయింది? వారి విద్యా సంస్థలో, వారి యొక్క ప్రధాన సంస్థలన్నిటిలో కూడా ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ప్రార్థన చేయకూడదు అని శాసనం చేసేశారు వారి కోర్టులు. వారు చూచారు, దేవుని నమ్ముతున్నామని చెప్పేవారు ప్రార్థన లేకుండా చేసేశారు. అయితే గవర్నమెంట్ సంబంధించిన బడులు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అన్నింటిలో కూడా ప్రార్థన చేయటానికి అవకాశం లేదు. చూచారా ఎటువంటి పరిస్థితి వచ్చింది? దేవుని నమ్ముతున్నామని చెప్తున్నారు. కనుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం ఘట సర్పంలాగా మాట్లాడుతూ ఆ యొక్క మృగం, ఏ మృగం? దేనికైతే చావు దెబ్బ తగిలి మరలా అది స్వస్థత పొందిందో దానిని పూజించమని అందరినీ కూడా బలవంత పెడుతుందంట. అంటే కడవరి కాల చివరి దినాల్లో అమెరికా చేసే ఆ ఘోరమైన పరిస్థితి, అమెరికా చేయబోయే, ఇంకా జరగలేదు, చేయబోయే ఆ ఘోరమైన సమస్య పరిస్థితి ఏమిటంటే, అందరూ కూడా ఖచ్చితంగా మీరు పోపును కూడా పూజించాలి, పోపులను కూడా అనే రోజులు వస్తాయన్నమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు చెప్పబడిన ఆ గొర్రెపిల్ల లాంటి మృగము, ఇది చాలా ఘోర కార్యాలు. చెప్పుకోవటానికి క్రైస్తవ దేశం అనే చెప్పుకుంటున్నారు, కానీ బైబిల్లో ఉన్న విషయాలు వారు అనుసరించకుండా, పాటించకుండా వారి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. ఇది దేవునికి విరుద్ధమైనది. కనుక మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క అమెరికాకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? 1776 జూలై 4వ తారీఖు. అప్పటికి మనకు చెప్పబడిన 1260 సంవత్సరాల ప్రవచనం దాదాపుగా ముగింపుకు వచ్చేసింది. అమెరికా వారు వారి సొంత కాన్స్టిట్యూషన్ అంటున్నాం కదా, రాజ్యాంగాన్ని ఎప్పుడు వారు అమల్లో పెట్టారంటే 1789లో. అంటే దాని తర్వాత ఈ యొక్క 1260 సంవత్సరాల ప్రవచనం పోపులకి ఇచ్చింది, పోపుల రాజ్యం. అది 1798లో పడిపోయింది. అనగా ఈ యొక్క ఇవ్వబడిన ఈ 1260 సంవత్సరాల ప్రవచనం ఇక దగ్గరికి వచ్చేసింది, అంతానికి వచ్చేసేటప్పటికి ఉనికిలోకి వచ్చిన రాజ్యం ఒకే రాజ్యం, అదే అమెరికా రాజ్యం. కనుకనే అమెరికాని దేంతో పోల్చారు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెపిల్ల కొమ్ములు, అంటే గొర్రెపిల్ల అంటే చిన్నది, అది పెద్ద కొమ్ములు అంటే గొర్రె అయిపోతుంది, చిన్న కొమ్ములు అంటే పిల్ల, అంటే పిల్లగా ఉన్నప్పుడు దానికి చిన్న కొమ్ములు ఉంటున్నాయి కనుక ల్యామ్ అన్నారు, అంటే గొర్రె పిల్ల. అంటే ఒక విషయాన్ని మనం గుర్తించాలా, ఈ 1260 సంవత్సరాల ప్రవచనం ముగింపుకు వచ్చేసేటప్పటికి అమెరికా వయసులో చాలా చిన్న వయసు. అంటే 1776లో వారు స్వతంత్రాన్ని ప్రకటించుకొని
89లో వారు రాజ్యాంగంని వారు స్థాపించుకొని రాజ్యాంగ పరిపాలన చేసుకుని వారు కొనసాగుతున్నారు. అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఈ యొక్క 1260 సంవత్సరాలు ముగిసేటప్పటికి అమెరికాకి చెప్పుకుంటే 10 సంవత్సరాలు అనమాట. అంటే వారు రాజ్యాంగాన్ని ప్రారంభించుకొని వారు పరిపాలించుకుంటున్నది 10 సంవత్సరాలు అంతే. ఒకవేళ వారికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రారంభించామనుకోండి, మనం ఆ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ పాలన మనం చేసుకుంటున్నట్లయితే అప్పటికి 1776 నుంచి 1798లో కదా ఈ యొక్క 1260 సంవత్సరాల ప్రవచనం ముగిసిపోయింది. అప్పటికి అమెరికా వయసు 22 సంవత్సరాలు. ఇది పాలకులు వారికి స్వతంత్రం వచ్చి 22 సంవత్సరాలు అంతే. అయితే 22 సంవత్సరాలు ఉన్నవారిని ఏమంటాం మనం? పెద్దవారు అనం కదా, ముసలివారు అనం కదా, యవనస్తులు. కనుక ఇక్కడ సాదృశ్యంగా గొర్రె పిల్లను వాడారు. అంటే దీనికి గొర్రెపిల్ల లక్షణాలు ఉన్నాయి. గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. కానీ ఇది మృగం. అయితే ఏంటి? చెప్పుకోవటానికి క్రైస్తవ దేశమే ప్రారంభంలో. తర్వాత కాలంలో ఏమైపోయింది? ఆ యొక్క యేసు ప్రభు సిద్ధాంతాలు, బైబిల్ సిద్ధాంతాలని వారు పక్కన పెట్టేసి వారు లోకస్తుల్లో కలిసిపోయారు. లోకస్తులుగానే జీవిస్తున్నారు. చాలా విచారం ఏంటంటే అనేక మంది పేరుకి క్రైస్తవ పేర్లే ఉంటున్నాయి. ఏదో మేరీ అని, జాన్ అని, రకరకాల క్రైస్తవ పేర్లు. కానీ ఎక్కువ మంది ఆ యొక్క ఆరాధన పట్టించుకోవటం లేదు, బైబిల్ పట్టించుకోవటం లేదు, క్రైస్తవ జీవితాలు జీవించట్లేదు. వారికి ఇష్టం వచ్చిన లోకస్తులుగా జీవిస్తున్నారు. చూచారు ఎటువంటి పరిస్థితి వచ్చేసిందో? కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు అటువంటి పరిస్థితి రాకూడదు. అయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క గొర్రెపిల్ల లాంటి మృగం ఆ చావు దెబ్బ తగిలి మరలా మానిపోయిన, మనం నేర్చుకున్నాం కదా, చావు దెబ్బ తగిలి మానిపోయిన ఆ యొక్క రాజ్యం పోపుల రాజ్యం అని నేర్చుకున్నాం. వారికి విగ్రహ ప్రతిష్ఠ చేసి వారిని పూజించాలని బలవంత పెడుతున్నారు. అలా చేయకపోయిన, ఇంకా జరగలేదు, జరగబోతుంది. అలా చేయకపోయినట్లయితే వారిని చంపేయటానికి కూడా శాసనం అన్నట్టు, మరణ శాసనం. అంటే ఏంటనమాట? బలవంతపు ఆరాధన. బలవంతపు ఆరాధన. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా కడవరి కాల చివరి దినాల్లో మనకు వచ్చే పెద్ద సమస్య బలవంతపు ఆరాధన రాబోతుంది. మనందరికి తెలిసి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు ఖచ్చితంగా బంగారు ప్రతిమకు మీరు పూజించాలా, లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తామన్నారు. అలాగే కడవరకాల చివరి దినాల్లో యొక్క పోపులు పెట్టిన, అనగా ఆ యొక్క పోపుల్ని, తల్లి అయిన మర్రిను పూజిస్తేనే కొనటానికి, అమ్మటానికి. అంటే వారు యేసు ప్రభుని పూజించొద్దన్నారు సుమా. యేసు ప్రభుతో పాటు తల్లి అయిన మర్రిని పూజించండి, పోపుల్ని పూజించండి, రకరకాల వారికి ఎవరో భక్తులు ఉంటారు వారిని పూజించండి అని చెప్తారనమాట. అవి చేయకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే పరిస్థితి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. కనుక ఆ 666 అనే ముద్ర అది ప్రభుత్వం తెచ్చేదనగా కడవరకాల చివరి దినాల్లో ఈ అమెరికా సహాయంతో పోపుల రాజ్యం కొనసాగుతుంది. అప్పుడు దేవుని నమ్ముకునే భక్తులకు అనేకమైన కష్టాలు, కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. కారణం యేసు ప్రభుని పూజిస్తూ బైబిల్లో ఉన్న విషయాలు వారు అనుసరిస్తూ 10 ఆజ్ఞలను పాటిస్తారు కనుక వారికి ఇటువంటి శ్రమకాలం వస్తుంది. అటువంటి శ్రమలో వచ్చినప్పటికీ మనం విశ్వాసంలో వీగిపోకుండా, మనం రాజీ పడకుండా మనము యేసు ప్రభువులో కొనసాగినట్లయితే ఈ యొక్క రాబోయే మహా సమస్య నుంచి మనం, ఆ పెద్ద సమస్య నుంచి మనం, ప్రభు మనల్ని తప్పిస్తారు, ప్రభు మనల్ని ఆదుకుంటారు. మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలీలకు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. కారణం ఏంటి? అరణ్యంలో ఉన్నారు. వారికి ఆహారం దేవుడు ఇచ్చారని ఖచ్చితంగా ఇచ్చారు. మన్నాని ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఆ యొక్క బండ ద్వారా వారి అవసరాలన్నీ తీర్చారు. కనుక
ఈ కడవరకాల చివరి దినాల్లో కొనటానికి లేదు, అమ్మటానికి లేదని ఆ శాసనం వచ్చినప్పటికీ మనం భయపడనవసరం లేదు. ఇశ్రాయేలుని ఏ రీతిగా దేవుడు ఆదుకొని వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన మంచినీరు, వారికి కావాల్సిన ప్రతిదీ అనుగ్రహించారు, మనకు కూడా ఆ రీతిగానే అనుగ్రహిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రాబో పెద్ద సమస్య. అయితే మనకు పెద్ద సమస్య మానవులుగా అనేకమైన శ్రమలు వస్తాయి. అయితే మనము ఆ శ్రమల్లో తట్టుకొని ప్రభు కొరకు జీవించినట్లయితే ప్రభు రెండోసారి వస్తారు, పరలోకం తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన కొరకు నిందలు హింసలు పొందుతారో వారు ధన్యులని చెప్పబడ్డది మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. అటువంటి వారికి పరలోక రాజ్యం అన్నారు ఏకంగా. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో మనకు వచ్చే ఈ యొక్క పెద్ద సమస్యను విశ్వాసంతో ఎదుర్కొన్నట్లయితే శ్రమలు వచ్చినప్పటికీ మన విశ్వాసాన్ని బట్టి మనల్ని ఒకవేళ వారు హింసించినప్పటికీ, జైల్లో పెట్టినప్పటికీ మనం కృంగిపోకుండా, లొంగిపోకుండా, మనం రాజీ పడకుండా ఉన్నట్లయితే దేవునికి సాక్షులుగా జీవిస్తాం. ప్రభు వచ్చి పరలోకం తీసుకెళ్ళిపోతారు. అటువంటి కృప నాకు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 11వ పాఠాన్ని ముగిస్తాం. చాలా ప్రాముఖ్యమైనది, లోతైన విషయాలు మనం నేర్చుకుని యేసు ప్రభు కొరకు నిజమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 11వ పాఠంలో అనేకమైన విషయాలు, లోతైన విషయాలు ఉన్నాయి తండ్రి. కొన్ని విషయాలు మేము చెప్పుకోగలిగాం. ఆయన అతి త్వరలో రాబోచున్న ఈ పెద్ద సమస్య మీ వాక్యం ద్వారా మేము బలపడి, మీ వాక్యం ద్వారా మేము స్థిరపడి, మీలో మేము జీవిస్తూ, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె విశ్వాసం కొరకు నిలబడే కృప మాకు దయచేయమని, వీక్షిస్తున్న వారిని దీవించండి, దీని ఇతరులతో పంచుకున్న వారిని దీవించండి, నాకు సహకరిస్తున్న ఏమని బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారు, మీకు అందరికి కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 12వ పాఠంలో మరలా కలుసుకుందాం. ప్రభు మనలందరినీ ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. మీకు అందరికీ వందనాలు.